ప్రభువైన క్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. భారతదేశం అంధకారంలో ఉందని ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి భారం కలిగి 1793వ సంవత్సరం నవంబర్ 11వ తేదీన 4 నెలల పడవ ప్రయాణం చేసి భారతదేశంలో అడుగుపెట్టి 44 భాషలు నేర్చుకుని 17 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేసి మన చేతిలో పెట్టాడు. అంతేకాకుండా 25 సంఘాలు, 125 పాఠశాలలు స్థాపించాడు. వైద్య సేవలు, బ్యాంకింగ్ వ్యవస్థ, పేపర్ మిల్లు, ఆవిరి యంత్రం, ప్రింటింగ్ మిషన్, వాటితో పాటు ఆడపిల్లలు చదువుకునే కాలేజీలు స్థాపించాడు. భారతదేశంలో ఆనాడు ఉన్న ఆచారం భర్త చనిపోతే భర్తతో పాటే భార్యను కాల్చేయడం చూసి చలించి సతీ సహగమనాన్ని నిషేధించడంలో అపరిమితమైన కృషి చేశాడు. దేవుని సేవ చేసి అనేక మందిని దేవుని వైపు నడిపించాడు. 41 సంవత్సరములు భారతదేశంలోనే ఉండి అపరిమితమైన కృషి చేసి అంధకారంలో ఉన్న భారతదేశాన్ని వెలుగులోనికి నడిపించిన ఆ వ్యక్తే విలియం కేరీ గారు. ప్రియ సహోదరి సహోదరుడా, విలియం కేరీ మన భారతదేశానికి వెలుగుగా ఉన్నాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మనం సమాజానికి, సంఘానికి వెలుగుగా ఉన్నామా లేదా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇతరుల్ని వెలిగించాలి అంటే ముందు మనం వెలిగేవారిగా ఉండాలి. సౌలు ప్రతి ఇంటికి వెళ్ళి పురుషులను, స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘాలను పాడు చేస్తూ దమస్కులో కూడా అలాగే చేయాలని బయలుదేరిన సౌలును దేవుడు దర్శించి, సౌలా, చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించుటకు అన్యజనులకు వెలుగుగా నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. నేను నిన్ను వారి యొద్దకు పంపెదను, వెళ్ళుము అని చెప్పినప్పుడు సౌలు పౌలుగా మార్చబడి యేసుక్రీస్తే దేవుడు అని ప్రకటిస్తూ ఉండగా యూదులు పౌలును చంపాలని ప్రయత్నం చేసినా పౌలు సువార్తను ఆపక అనేక ఆత్మలను సంపాదించాడు. అద్భుతాలు, స్వస్థతలు చేశాడు. పౌలును సువార్త ప్రకటిస్తుండగా రాళ్ళు రువ్వి అతన్ని కొట్టినా భయపడక సేవ ప్రారంభించి 14 పత్రికలు రాసి ఆ పత్రికల ద్వారా సంఘాలని బలపరిచాడు. రాళ్లతో కొట్టబడ్డాడు, చెరసాలలో వేయించబడ్డాడు. ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపిన బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని దేవుని కొరకు బ్రతికాడు. అనేక మందిని వెలిగించాడు. చివరికి పౌలు శిరచ్ఛేదనం చేయబడ్డాడు. దేవుని బిడ్డలారా, మనం లోకానికి వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. విలియం కేరీ, పౌలు వీరు లోకాన్ని వెలిగించారు, అనగా అనేక మందిని దేవుని వైపుకు నడిపించారు. మనం కూడా లోకానికి వెలుగుగా ఉండాలని, అనేక మందిని దేవుని వద్దకు నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. వెలుగు చీకటిని తొలగించినట్లుగా మనం కూడా చీకట్లో, అనగా పాపాలతో, అనేక వ్యసనాలతో ఉన్న వారికి దేవుని వాక్యం చెప్పి అనేక మందిని మన సాక్ష్యం ద్వారా వెలుగులోనికి, అనగా దేవుని వద్దకు నడిపించే వారముగా ఉండాలి. దేవుడు వెలుగు కనుక ఆయన పిల్లలమైన మనం కూడా వెలుగుగా బ్రతుకుదాం. అనేక మందిని వెలుగులోకి నడిపిద్దాం. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు దయచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.